హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని కట్ వర్క్ని ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలన్నది చూడబోతున్నారండి. మనకి ఏదైతే మోడల్ కావాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ మోడల్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంత డీప్లోని, ఫ్రంట్ నెక్ ఎంత డీప్, బ్యాక్ నెక్ ఎంత డీప్లోని ఏ మోడల్ కావాలన్నది ముందు క్యాన్వాస్ తీసుకొని క్యాన్వాస్ మీద మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది రౌండ్ నెక్, డీప్ నెక్లోనే రౌండ్ నెక్. దీనికి కట్ వర్క్ ఎలా చేసుకోవాలన్నది చూడండి. ఒకే సైజులో కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మనం డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ ఎలాగైతే చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. మార్కింగ్ ఎలాగైతే చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇదేగా మనకి ఎలాగైతే నెక్ మోడల్ కావాలో అలా మార్కింగ్ చేసుకొని అదే మోడల్లో మళ్ళీ క్యాన్వాస్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ అండి, ఇది బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ నుంచి బ్యాక్ ఓపెన్ అనేది వస్తుంది. ఇది బ్యాక్ నెక్. ఇక్కడ నుంచి బ్యాక్ ఓపెన్ అనేది వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్కి బ్యాక్ ఓపెన్ అయినప్పుడు 2 పార్ట్లుగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్లోనే బక్రం అన్నది అంటించుకోవాలి. ఇలా 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచి ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే క్లాత్కి స్టిక్ అయిపోద్ది. ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ లాగే. స్టిచ్చింగ్ అయిన తర్వాత అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చేయండి. లెహంగాకి చిన్న టాజిల్స్ ఇచ్చాను. బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ వర్క్ మోడల్ కనుక కట్ వర్క్లోనే బ్యాక్ ఓపెన్ పెట్టి హ్యాండ్స్కి బీడ్స్ అది యాడ్ చేసి కుట్టాను. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా కుట్టాను. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు 2 అమ్మాయిలండి. వాళ్ళు ఫస్ట్ టైంకి వచ్చారు నా దగ్గరికి. అంతకుముందు నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. నా దగ్గరికి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. ఎవరో చెప్పారట ఇక్కడైతే బాగా కుడతారు, ఫినిషింగ్ అయితే బాగుంటుంది, మనకి మోడల్ కూడా బాగా కుడతారని చెప్పారట. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వాళ్ళైతే ఇలా కావాలి అలా కావాలి ఏం అనలేదు. లెహంగా ఇవి ఎలా బాగుంటాయో చూసి మీకు అలాగే నచ్చింది, ఎలా నచ్చితే అలా కుట్టండి అన్నారు. ఆ 2 అమ్మాయిలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ మాటలు కానీ అది మాట్లాడుతుంటే వాళ్ళకి తగ్గట్టుగానే బ్లౌజులు కుట్టాలనిపించింది నాకు కూడా. అందుకే కట్ వర్క్ మోడల్ కనుక చక్కగా కట్ వర్క్ పెట్టి ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాను. హ్యాండ్స్కి బీడ్స్ అన్నది వేసుకుంటే లుక్ బాగుంటుందని బీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా నేను ఇలాగైతే బాగుంటుంది అనేసి నాకు నేనుగా చేసిందే. వాళ్ళైతే ఏమి చెప్పలేదు, ఎలా బాగుంటే అలా స్టిచ్ చేయమని చెప్పారు. ఎంత నమ్మకంగా ఇచ్చారు నాకు. ఆ నమ్మకానికి నేను బాగా కుట్టానని అనుకుంటున్నాను. వర్క్ అయితే చాలా ఫినిషింగ్ నాకు చాలా బాగా వచ్చిందండి. బీట్స్ వేసేసరికి బ్లౌజ్ మగ్గం లుక్ లాగా కనిపిస్తుంది, మగ్గం బ్లౌజ్ లాగా. మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి బ్లౌజులు, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.